మరొక చక్కటి పాట పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధుడైన ప్రభువు సన్నిధిలో ఈ సాయంకాల సమయమున మరొక చక్కటి పాట పాడుకుంటూ దేవాది దేవుణ్ణి స్తుతిద్దాం. స్తోత్రం. హల్లెలూయా. మేలులునే మేలులునే మరచిపోలేనయా, మేలులునే మేలులునే మరచిపోలేనయా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయా,
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోకయ్యా. నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోకయ్యా. కన్నుల్లో కన్నీళ్ళు గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కన్నుల్లో కన్నీళ్ళు గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కారు చీకటులే నన్ను కమ్మినా, కఠినాతులెందరో నన్ను కొట్టినా, కఠినాతులెందరో నన్ను కొట్టినా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. చేయని నేరములంట కట్టినా, చేతకని వాడనని చిదరించిన. చేయని నేరములంట కట్టినా, చేతకని వాడనని చిదరించిన. చీకు చింతలు నన్ను చుట్టినా, చెలిమే చితికి నన్ను చేర్చిన, చెలిమే చితికి చేర్చిన. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఆమేన్. మరొక పాట పాడుకుంటూ వచ్చి ఒక చక్కటి పాట పాడుచుండగా పరిశుద్ధుడైన దేవుణ్ణి హృదయపూర్వకముగా స్తుతిద్దాం. మెలుదియా మమత ఆనందమ్మ వచ్చి చక్కటి పాట పాడుతూ చప్పట్లు కొడుతూ హృదయాంతరంగము ఎరిగిన దేవుడు, హృదయ పరిశోధకుడైన దేవుడు, నీ హృదయ వేదనను దీవెనగా మార్చగలిగిన దేవాది దేవుణ్ణి హృదయపూర్వకముగా స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెండ్లి కుమారుడా. నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెండ్లి కుమారుడా. ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం. ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం. మధ్యాకాశమా మహిమలో కాననా, మధ్యాకాశమా మహిమలో కాననా. నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెండ్లి కుమారుడా. నా ప్రియుడా నా ప్రియ యేసు, నా
పాట మన మధ్య ఉన్న సరోజమ్మ వచ్చి చక్కటి పాట పాడిచిండగా దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధుడైన ప్రభు సన్నిధిలో మనందరము కలిసి దేవుని ఆరాధించుట, దేవుని ఘనపరచుట మనకెంతో గొప్ప ధన్యత. హల్లెలూయా. పిలువబడిన వారు అనేకులైన, ఏర్పాటు చేయబడిన వారు కొందరే. ఈ సమయంలో ప్రభు సన్నిధానములో ఆయన ఏర్పాట్లో ఉన్న మనందరము ధన్యులమని గుర్తెరిగి హృదయపూర్వకముగా దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. యేసు రాజా నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని, యేసు రాజా నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని. నీ కన్నా నాకెవరు ఉన్నారని, నీ కన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, యేసు రాజా నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా
చక్కటి పాట యాకోబు ఒక చక్కటి పాట పాడుచుండగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. వినరండమ్ము యేసయ్యా పుట్టినాడు, వినరండయ్యో యేసయ్యా పుట్టినాడు, వినరండయ్యో యేసయ్య పుట్టినాడు, వినరండమ్ము యేసయ్య పుట్టినాడు, వినరండయ్యో యేసయ్య పుట్టినాడు, వినరండమ్ము యేసయ్య వినరండమ్ము యేసయ్య పుట్టినాడు, వినరండయ్యో యేసయ్య పుట్టినాడు, వినరండన్నో యేసయ్య పుట్టినాడు, వినరండక్కో యేసయ్య పుట్టినాడు. మంచిని బోధించుటకు యేసయ్య పుట్టినాడు, మార్గము చూపించుటకు యేసయ్య పుట్టినాడు. మంచిని బోధించుటకు యేసయ్య పుట్టినాడు, మార్గము చూపించుటకు యేసయ్య పుట్టినాడు. సమాధాన పరుచుటకు యేసయ్య పుట్టినాడు, సమాధాన పరుచుటకు యేసయ్య పుట్టినాడు. సత్యాన్ని తెలుపుటకు యేసయ్య పుట్టినాడు, వినరండమ్మో యేసయ్య పుట్టినాడు, వినరండమ్మో యేసయ్య పుట్టినాడు, వినరండమ్మో యేసయ్య పుట్టినాడు, వినరండక్కో యేసయ్య పుట్టినాడు. ఆశలన్నీ తీర్చుటకు యేసయ్య పుట్టాడు, ఆలోచన చెప్పుటకు యేసయ్య పుట్టాడు. ఆశలన్నీ తీర్చుటకు యేసయ్య పుట్టాడు, ఆలోచన చెప్పుటకు యేసయ్య పుట్టాడు. ఆనందం ఇచ్చుటకు యేసయ్య పుట్టాడు, ఆనందం ఇచ్చుటకు యేసయ్య పుట్టాడు. ఆశీర్వదించుటకు యేసయ్య పుట్టాడు. అనో 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 వినరండమ్మో యేసయ్య పుట్టాడు, వినరండమ్మో యేసయ్య పుట్టాడు, వినరండమ్మో యేసయ్య పుట్టాడు, వినరండక్కో యేసయ్య పుట్టాడు. కనికరము చూపుటకు యేసయ్య పుట్టాడు, సంతోషం ఇచ్చుటకు యేసయ్య పుట్టాడు. కనికరము చూపుటకు యేసయ్య పుట్టాడు, సంతోషం ఇచ్చుటకు యేసయ్య పుట్టాడు. రోగులను ముట్టుటకు యేసయ్య పుట్టాడు, రోగులను ముట్టుటకు యేసయ్య పుట్టాడు. చచ్చినోళ్ళ లేపుటకు యేసయ్య పుట్టాడు. అమ్మో 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 వినరండమ్మో యేసయ్య పుట్టాడు, వినరండన్నో యేసయ్య పుట్టాడు, వినరండమ్మో యేసయ్య పుట్టాడు, వినరండక్కో యేసయ్య పుట్టాడు. ప్రేమను చూపుటకు యేసయ్య పుట్టాడు, పాపిని క్షమించుటకు యేసయ్య పుట్టాడు. ప్రేమను చూపుటకు యేసయ్య పుట్టాడు, పాపిని చూపుటకు యేసయ్య పుట్టాడు. ప్రాణాన్ని పెట్టుటకు యేసయ్య పుట్టాడు, ప్రాణాన్ని పెట్టుటకు యేసయ్య పుట్టాడు. పరలోకము చేర్చుటకు యేసయ్య పుట్టాడు, వినరండమ్మో యేసయ్య పుట్టాడు, వినరండక్కో యేసయ్య పుట్టాడు, వినరండన్నో యేసయ్య పుట్టాడు, వినరండక్కో యేసయ్య పుట్టాడు. వినరండయ్యో యేసయ్య పుట్టాడు, వినరండమ్మో యేసయ్య పుట్టాడు, వినరండక్కో యేసయ్య పుట్టాడు, వినరండన్నో యేసయ్య పుట్టాడు. మంచిని బోధించుటకు యేసయ్య పుట్టాడు, మార్గం చూపించుటకు యేసయ్య పుట్టాడు. మంచిని బోధించుటకు యేసయ్య పుట్టాడు, మార్గం చూపించుటకు యేసయ్య పుట్టాడు. సమాధాన పరచుటకు యేసయ్య పుట్టాడు, సమాధాన పరచుటకు యేసయ్య పుట్టాడు. సత్యాన్ని తెలుపుటకు యేసయ్య పుట్టాడు. అమ్మో 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 వినరండమ్మో యేసయ్య పుట్టాడు, వినరండయ్యో యేసయ్య పుట్టాడు, వినరండన్నో యేసయ్య పుట్టాడు, వినరండక్కో యేసయ్య పుట్టాడు. హల్లెలూయా. మరొక చక్కటి పాట మార్గం తానే అన్నాడు అన్నటువంటి చక్కటి పాట జీవన్ సంజయ్ పాడుచుండగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధుడైన దేవుణ్ణి స్తుతించుట మనకెంతో గొప్ప ధన్యత.
ప్రతి ఒక్కరం చప్పట్లు కొడుతూ హృదయపూర్వకముగా దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. మరణము నుండి మన ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, మన కన్నులను జారి పడకుండా, మన పాదములను తప్పించి ఉన్న ఆ మహోన్నతుడైన దేవుని స్తుతించుట మనకెంతో గొప్ప ధన్యత. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, ఎన్నడు నన్ను మరువడు. నా యేసయ్యా ఏనాడు నన్ను విడువడు, ఎన్నడు నన్ను మరువడు. నా యేసయ్యా ఏనాడు నన్ను విడువడు. యేసుంటే చాలు నా జీవితానికి, యేసుంటే మేలు నా కుటుంబానికి, యేసుంటే చాలు నా జీవితానికి, యేసుంటే మేలు నా కుటుంబానికి. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, ఎన్నడు నన్ను మరువడు. నా యేసయ్యా ఏనాడు నన్ను విడువడు, ఎన్నడు నన్ను మరువడు. నా యేసయ్యా ఏనాడు నన్ను విడువడు. శ్రమలన్నీ ఒక్కసారి కుంగదీసిన, అవమానాలు నన్ను బాధ పెట్టిన, శ్రమలన్నీ ఒక్కసారి కుంగదీసిన, అవమానాలే నన్ను బాధ పెట్టిన, ధైర్యపరచినాడు నా తోడు నిలచినావు, ధైర్యపరచినాడు నా తోడు నిలచినావు. నూరంతలుగా నన్ను కలియింపజేశావు, నూరంతలుగా నన్ను కలియింపజేశావు. యేసుంటే చాలు నా జీవితానికి, యేసుంటే మేలు నా కుటుంబానికి, యేసుంటే చాలు నా జీవితానికి, యేసుంటే మేలు నా కుటుంబానికి. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, ఎన్నడు నన్ను మరువడు. నా యేసయ్యా ఏనాడు నన్ను విడువడు, ఎన్నడు నన్ను మరువడు. నా యేసయ్యా ఏనాడు నన్ను విడువడు. మనుషులను నమ్మి నేను మోసపోయి, కలత చెంది కృంగి నేను పడి ఉండగా, మనుషులను నమ్మి నేను మోసపోయి, కలత చెంది కృంగి నేను పడి ఉండగా, కలత బాపినావు కన్నీరు తుడచినావు, కలత బాపినావు కన్నీరు తుడచినావు. చింతలన్నీ బాపు నీ చింత చేర్చుకున్నావు, చింతలన్నీ బాపు నీ చింత చేర్చుకున్నావు. యేసుంటే చాలు నా జీవితానికి, యేసుంటే మేలు నా
కుటుంబానికి యేసుంటే చాలు నా జీవితానికి యేసుంటే మేలు నా కుటుంబానికి నన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు నన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు ఎన్నడు నన్ను మరువడు నా యేసయ్యా ఏనాడు నన్ను విడువడు ఎన్నడు నన్ను మరువడు నా యేసయ్యా ఏనాడు నన్ను విడువడు యేసుంటే చాలు నా జీవితానికి యేసుంటే మేలు నా కుటుంబానికి యేసుంటే చాలు నా జీవితానికి యేసుంటే మేలు నా కుటుంబానికి నన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు నన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు ఎన్నడు నన్ను మరువడు నా యేసయ్యా ఏనాడు నన్ను విడువడు ఎన్నడు నన్ను మరువడు నా యేసయ్యా ఏనాడు నన్ను మరువడు శ్రమలన్నీ ఒక్కసారి కింద తీసినా అవమానాలే నన్ను బాధ పెట్టినా శ్రమలన్నీ ఒక్కసారి కింద తీసినా అవమానాలే నన్ను బాధ పెట్టినా ధైర్యపరచినావు నా తోడు నిలిచినావు ధైర్యపరచినావు నా తోడు నిలిచినావు నూరంతలుగా అలీంపజేశావు నూరంతలుగా అలీంపజేశావు యేసుంటే చాలు నా జీవితానికి యేసుంటే మేలు నా కుటుంబానికి యేసుంటే చాలు నా జీవితానికి యేసుంటే మేలు నా కుటుంబానికి నన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు నన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు ఎన్నడు నన్ను మరువడు నా యేసయ్యా ఏనాడు నన్ను మరువడు ఎన్నడు నన్ను మరువడు నా యేసయ్యా ఏనాడు నన్ను విడువడు మనుషులను నమ్మి నేను మోసపోయి కలత చెంది కృంగి నేను పడి ఉండగా మనుషులను నమ్మి నేను మోసపోయి కలత చెంది కృంగి నేను పడి ఉండగా కలత పాపినావు కన్నీరు తుడచినావు కలత పాపినావు కన్నీరు తుడచినావు చింతలన్నీ బాబు ఈ చింత చేర్చుకున్నావు చింతలన్నీ బాబు ఈ చింత చేర్చుకున్నావు యేసుంటే చాలు నా జీవితానికి యేసుంటే మేలు నా కుటుంబానికి యేసుంటే చాలు నా జీవితానికి యేసుంటే మేలు నా కుటుంబానికి నన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు నన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు ఎన్నడు నన్ను విడువడు నా యేసయ్యా ఏనాడు నన్ను మరువడు ఎన్నడు నన్ను మరువడు నా యేసయ్యా ఏనాడు నన్ను విడువడు ఆమేన్. మన మధ్య ఉన్న మేషకన్న ఒక చక్కటి పాట పాడుచుండగా దేవుణ్ణి స్తుతిద్దాం. చక్కటి పాటలు పాడి దేవుణ్ణి స్తుతించే కృపావరాన్ని దేవుడు మరి దయచేసి ఉన్నాడు. పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధానములో పాటలు పాడి దేవుణ్ణి స్తుతించుట అది మనకెంతో గొప్ప ధన్యత. మట్టి మనుషులైన మనము భూలోకములో పాటలు పాడినప్పుడు పరలోకములో దేవదూతలతో దేవాది దేవుడు సంతోషిస్తాడు. దేవాది దేవుణ్ణి సంతోషింపచేసే ప్రశస్తమైన సమయం ఇది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. జయం ఇంటి దగ్గర మంచి స్వార్థ కూడిక ఏర్పరిచినందుకై మీకు కృతజ్ఞత. మొదటి ఆదివారం దేవునికి స్తోత్రం. దేవుడు జయమ్మను దీవించిన గాక, జయమ్మ కుటుంబాన్ని దీవించిన గాక, అలాగే వచ్చిన బిడ్డలు కూడా దీవించిన గాక. దేవునికి స్తోత్రం. మరి దేవుని పాట పాడుకొని దేవుని సంతోషపరుచుకుని మనం ఆనందిస్తాం దేవునిలో. దేవునికి స్తోత్రం. దేవా స్తోత్రం. ఎంత ప్రేమయా
ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా ఎంత ప్రేమయా ఎంత ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా నీ నీడలోన నన్ను దాచినావు నీ చేతితోన నన్ను చెక్కినావు నీ నీడలోన నన్ను దాచినావు నీ చేతిలోన నన్ను చెక్కినావు విడువని మరువని సత్యమైనది ప్రేమ విడువని మరువని సత్యమైనది ప్రేమ ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా నా కోసమే పరము నీడినావయ్యా నీ ప్రేమనే దారబోసినావయ్యా నా కోసమే పరము వీడినావయ్యా నీ ప్రేమనే దారబోసినావయ్యా ఏమి చెప్పను ఎలా చెప్పను ఏమి చెప్పను ఎలా చెప్పను ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా నా కోసమే రక్తధారలు కట్టి నా కోసమే రక్తధారలు కట్టి నా కోసమే రక్తధారలు కట్టి నీ ప్రేమనే దారబోసినావయ్యా ఏమి ఇవ్వను ఈ ప్రేమకి ఏమి ఇవ్వలేను నీ జాలికి ఏమి ఇవ్వను నీ ప్రేమకి ఏమి ఇవ్వలేను నీ జాలికి ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా కురిపించవయ్యా నీ చల్లని ప్రేమ
మరి ఈ సమయంలో మెసేక్ అన్న, మెసేక్ బ్రదరు, సరోజమ్మ సిస్టర్ అక్క మన చర్చికి నడుస్తున్నారు. మరి ఎందుకు నడచలేదో మాకు తెలియదు, అదంతా పాస్టమ్మే చూసుకుంటుంది, పాస్టమ్మే చెప్తుంది. కానీ మీరు నడవాలని మా కోరిక. మీ పాటలు ఇప్పుడు కూడా నేను పాడుతూ, నీతో నా జీవితము, నా ప్రార్థన అనే పాటలు మీరు నాకు నేర్పించిన పాటలు అవే పాటలు ఇప్పుడు కూడా నేను పాడుకునేప్పుడల్లా మీరు గుర్తొస్తారు. మీరు నడిచి ఈ వారంలో కానీ ఈ పండగ దినాలలో మీరు కూడా ఒక కూడిక పెట్టించుకుంటే బాగుంటుందని మా ఆశ. అది మీ యొక్క కోరికలు జరగాలని నేను అనుకుంటున్నాను. మీరు మళ్ళా నడుస్తారని నా ఆశ, మా ఆశలు కూడా ఉంది. రావాలా మా మందిరంలో, మీ పాటలు ఆలకించాలా, చూడాలా అని మా యొక్క కోరిక. బ్రదర్ వస్తాడని నేను అనుకుంటున్నాను. స్తోత్రం. ఒక పాట పాడు. ప్రైజ్ లార్డ్. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను ఓడిపోనయ్యా, నా పక్షానుండగా నేను కృంగిపోనయ్యా, నీవు నా తోడుండగా. నేను ఓడిపోనయ్యా, నా పక్షానుండగా నేను కృంగిపోనయ్యా, నీవు నా తోడుండగా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను ఓడిపోనయ్యా, నా పక్షానుండగా నేను కృంగిపోనయ్యా, నీవు నా తోడుండగా. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుతున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుతున్నావే. నేను ఓడిపోనయ్యా, నా పక్షానుండగా నేను కృంగిపోనయ్యా, నీవు నా తోడుండగా. నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే, నా శత్రువులు ఎదుటే నాకు విందు చేసినావే. నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే, నా శత్రువులు ఎదుటే నాకు విందు చేసినావే. ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుతున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుతున్నావే. నేను ఓడిపోనయ్యా, నా పక్షానుండగా నేను కృంగిపోనయ్యా, నీవు నా తోడుండగా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నన్ను చూచి నవ్విన చోటే నా తలపైకెత్తినావే, నన్ను దూషించిన చోటే దీవించినావే. నన్ను చూచి నవ్విన చోటే నా తలపైకెత్తినావే, నన్ను దూషించిన చోటే దీవించినావే. ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో
నన్ను నడుపుతున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుతున్నావే. నేను ఓడిపోనయ్యా, నా పక్షానుండగా నేను కృంగిపోనయ్యా. నీవు నాతో ఉండగా నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరి ప్రతి ఆదివారం గడిచిన 3 ఆదివారాల నుండి ఒక్కొక్క ప్రాంతంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిపిస్తున్నాము. మరి ఈ క్రిస్మస్ సంబరాలు ఈ యొక్క ఇందిరానగర్లో ఈ ప్రాంతంలో ఈ దినమున ఏర్పాటు చేయడానికి దేవుడు చేసిన ఆ శ్రేష్టమైనటువంటి గొప్ప మేలుకై దేవుడికే మహిమ ఘనత ప్రభావములను చెల్లిద్దాం. ఈ సమయంలో దైవజనుడు వచ్చి వాక్యాన్ని అందించక మునుపు వాక్యం నిమిత్తమై మన మధ్య ఉన్నటువంటి యాకోబ్ పాస్టర్ గారు ప్రార్థిస్తుండగా, వాక్యం కొరకు ప్రార్థిస్తుండగా మనందరం ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచినట్లయితే, ఈ దినమందు యేసుక్రీస్తు మన కొరకు ఈ భూమి మీదికి వచ్చి మన కోసం ఎంతో త్యాగం చేసి మనల్ని ప్రేమించి మన కోసము తన రక్తాన్ని చిందించి ఆయన మనకొక మంచి మార్గదర్శిగా ఒక మంచి మార్గాన్ని మన కొరకు ఆయన చూపించి పరలోకానికి వెళ్ళిపోయాడు. నా బిడ్డలారా, మీరు కూడా ఈ భూమి మీద పరిశుద్ధంగా జీవించినట్లయితే నా యొక్క రాజ్యంలో మీకు కూడా స్థానం ఉంటుందని ఆయన చెప్పాడు. దేవాది దేవుడండి మన కోసం ఈ భూమి మీద అడుగు పెట్టాడు, మన కోసము ఆయన జీవించాడు. మనలాగే సాధారణమైన మనిషిలాగా వచ్చాడు, సాధారణమైన పని కూడా ఆయన చేశాడు. గనుక ఆశపడే ప్రాణమును నేను తృప్తిపరుస్తా అంటున్నాడు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరితో యేసుక్రీస్తు మాట్లాడాలని నేను మనసారా కోరుకుంటున్నా. దైవ సేవకుడు నిలబడువాడు మాత్రమే, కానీ మాట్లాడేది దేవుడు. ఈ యొక్క వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా విందాం. ఎటువంటి తలంపులు పెట్టుకోకుండా కదా, మన యొక్క గురి మన యొక్క తలంపులన్నీ కదా దేవుని వాక్యం మీదనే మనం ఉంచినట్లయితే యేసుక్రీస్తు వాక్యం ద్వారా ప్రతి హృదయాన్ని ఆయన తాకనై ఉన్నాడు, ప్రతి ఒక్కరితో ఈరోజు మాట్లాడనై ఉన్నాడు. గనుక శ్రద్ధగా మనం వాక్యం విందాం. దేవుడిచ్చిన యొక్క వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి తండ్రి, మరి దైవజనులాగా కొన్ని మంచి మాటలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీరే తోడై ఉన్నామని యేసునామం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో అబ్రహాం ప్రిన్స్ పాస్టర్ గారు వచ్చి చక్కటి వాక్యాన్ని క్రిస్మస్ వర్తమానాన్ని అందిస్తుండగా మనమందరం జాగ్రత్తగా దేవుని మాటలను విందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. కొంచెం సౌండ్ తగ్గిద్దామండి. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామండి. మరొకసారి చెప్దాం. అందరు బాగున్నారా? చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. దేవుడు గడిచిన కాలమంతా తన కృపలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించి మరొక రోజున ఈ విధంగా ఏ సంబరం అండి ఇది? క్రిస్మస్ సంబరం. విన్నాము, క్రిస్మస్ అంటే ఒక రోజుకో ఒక ప్రాంతానికో ఒక ఊరికో సంబంధించింది కాదు, కానీ సర్వ మానవాళికి యేసుక్రీస్తు ప్రభువుల వారు భూమిపైకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ప్రతిరోజు క్రిస్మస్. ఎందుకంటే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనగా ఆనాడు పుట్టి ఉన్నాడు. ఇంకా ప్రతిరోజు ఆయనను స్వీకరిస్తున్న వారందరికీ అది నూతనమైనటువంటి ఆశీర్వాదం. అందుకొరకే నేడు రక్షకుడు అది చదువుతున్న ప్రతి ఒక్కరికి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుల వారు మన హృదయంలోకి రావాలని మనం కోరుకుంటూ ఉంటాం. అయితే మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 2వ అధ్యాయం
8వ వచనం నుంచి చదువుకుందామండి. మైక్ లో చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా వారి యొద్దకు వచ్చి నిలిచెను. చాలండి. మనం గమనించినట్లయితే ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి, మనం వాక్యంలో నుంచి చూసినట్లయితే గొర్రెల కాపరుల పని ఏంటండి? గొర్రెలు కాస్తా ఉంటారు. వాళ్ళ సమయం ఏంటి? ఏ సమయానికి వస్తారు? ఉదయకాలం వెళ్ళేసి సాయంకాలంకి ఇంటికి చేరుకుంటారు. మనం ఈ యొక్క వచనంలో, ఈ వాక్యంలో గమనించవలసినది ఏంటి అంటే, ఏ గొర్రెల కాపరి అయినా ఉదయకాలమున వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తాడు. వీరైతే మధ్యాహ్నం కూడా రాడు. ఎండవేళ వాటికున్న గొర్రెలకు కావాల్సినటువంటి మేతనివ్వడానికి ఆ కొండ దగ్గరనో ఆ యొక్క ఎక్కడైతే మేత దొరుకుతుందో అక్కడ తీసుకెళ్తూ ఉంటాడు. ఉదయకాలం వెళ్ళి సాయంత్రం రావాల్సిన వారు ఈ గొర్రెల కాపురులైతే రాత్రివేళ ఎక్కడున్నారు? రాత్రివేళ తమ మందను కాయుచుండగా, మళ్ళీ చదువుదామండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా. ఏ వేళ? రాత్రివేళ. అంటే ఆ గొర్రెలకు సమయమైనా ఏ సమయమైనా కూడా, రాత్రైనా పగలైనా తన యొక్క ఉన్నటువంటి గొర్రెలకు మేత వేయించాలని వారి ఆశ. వారి దగ్గర డబ్బు ఉందో లేదో తెలీదు. ఆ యొక్క పగులు వారు వచ్చినా కూడా రాత్రి వేళ కూడా తమ గొర్రెలకు ఏం కావాలి? సమృద్ధి ఆహారాన్ని కావాలని గొర్రెల కాపరులు కోరుకున్నారు. అనగా తమ యొక్క గొర్రెల ఎడల వారికి ఏముందండి? ప్రత్యేకమైన దృష్టి, ప్రత్యేకమైన ప్రేమ ఉంది. మన జీవితంలో మన దేవునికి కూడా ప్రత్యేకమైన ప్రేమ. సర్వమానవాళిని ప్రేమించి భూమిపైకి వచ్చాడు అంటే ఎంతో ప్రేమించాడు. మందిరంలో కూడా ఒక మాట చెప్పాను. ఆకాశమందు ఆసీనుడై ఉన్న దేవుడు, సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవుడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని చెప్పిన దేవుడు, ఈ లోకములో ఆయన అడుగు పెడితే ఈ భూమి అంతా ఆయన సింహాసనము, అనగా ఆకాశములో ఆయన కూర్చొని ఉన్నాడు. భూమిపైన ఆయన అడుగు పెడితే ఈ భూమి ఆయన పాదపీఠము అని విన్నాము. అంత గొప్ప దేవుడు, అంత పరిశుద్ధుడైన దేవుడు, అంత పెద్ద దేవుడు తన జేనతో ఈ యొక్క ఆకాశంలోను సముద్రమును కొలిచిన వారు, ఆయన ఊపిరిని విడివగా సముద్రంలో ఉన్నటువంటి అంతరంగములో మంచు వలె గడ్డగట్టించిన శక్తిమంతుడైన దేవుడు పశువుల పాకలో, ఆ యొక్క మురికి కలిగిన తొట్టిలో పరుండబెట్టబడుటకు ఇష్టమయ్యాడు. అంటే కారణం ఆయన మానవుణ్ణి ఎంతో ప్రేమించాడు కాబట్టే ఆ మహిమ కలిగిన దేవుడు తనను తాను తగ్గించుకొని భూమిపైకి రిక్తునిగా వచ్చి మురికి కలిగిన పశువుల పాకలో, ఆ యొక్క తొట్టిలో ఉండుటకు ఇష్టపడ్డాడు. అటువంటి మురికి కలిగిన మన జీవితాలను మార్చుటకు పరిశుద్ధుడైన దేవుడు భూమిపైకి వచ్చాడు. అయితే ఈ గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాయుచున్నారు, వాటిని మేపుచున్నారు. వీరు శ్రద్ధ కలిగిన కాపరులు. అయితే ఇప్పుడు చదువుదామండి ఆ వచనాన్ని. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. చాలండి. గమనించినట్లయితే 9వ వచనం నుంచి చదివితే, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. ప్రకాశించినప్పుడు జరిగిన సంఘటన, వారు మిక్కిలి భయపడిరి. ఎందుకు భయపడ్డారు? వారు చీకటిలో ఉన్నారు. మనం గమనిస్తే చీకటిలో ఉన్న వారి మీద అమాంతంగా వెలుగుపడితే ఏమవుతుంది? భయం వేస్తుంది కదా. చీకటి అనగా పాపమునకు సాదృశ్యం. సర్వమానవాళి పాపంతో ఉండగా ఎప్పుడైతే నీతి సూర్యుడైన ప్రభువు ఉదయించాడో ఆ బెత్లెహేము కూడా కలవరపడింది. యేసుక్రీస్తు ప్రభులు వారు జన్మిస్తారంటే హేరోదు రాజు కూడా భయపడ్డాడు. నాకు వేరుగా ఇంకొక రాజు ఏమైనా వస్తాడా అని భయపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు నీతి సూర్యుడైన దేవుడు ఆ యొక్క దూత వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు భయపడ్డారు. ఈ దినాన సువార్త అంటే కూడా చాలా మందికి భయం.
ఎందుకంటారు? దేవుడైతే సువార్త ద్వారా, సువార్త అంటే క్రీస్తు యొక్క జనన, మరణ, పునరుత్థానము తెలుపుటయే సువార్త, శుభవార్త. ఈ సువార్త సర్వమానవాళికి ప్రకటించమని దేవుడు సర్వమానవాళిని పంపించాడు. ఆ వెలుగు పడగా ఆ ప్రజలు భయపడ్డారు. ఈ దినాన వాక్యపు వెలుగు మనుషుల మీద పడుతూ ఉంటే చాలా మంది కూడా భయపడుతున్నారు. ఆ వెలుగు మాకు అక్కర్లేదని ఉన్నారు, కానీ వీరి మీద పడినప్పుడు వీరి భయపడ్డారు. కిందిగా నేను చదువుతానండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికిది మీ కానవాలు. ఒక శిశువు పొట్టుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. మనం గమనించినట్లయితే ఒకానొక సమయంలో ఒక తల్లిగారు తన కుమారుణ్ణి ప్రేమించి తన దగ్గర ఉన్నటువంటి ఆమె జాబ్ చేసేటువంటి ప్రాంతములో చాలా మందిని పిలిచి ఆ కుమారుని బర్త్డే అంట, పుట్టినరోజు కాబట్టి అనేక మందికి విందు చేయాలి అని ఆ తల్లిగారు అందరినీ పిలిచి పెద్ద యొక్క ఫంక్షన్ హాల్ తీసుకున్నారు. దాదాపు 100 మంది దాకా పిలిచారు. అందరూ కూర్చున్నారు, వచ్చారు, ఆ బర్త్డేలో పాల్గొన్నారు. అందరూ భోంచేశారు. అందరూ భోంచేసి ఆ యొక్క అందరూ చక్కగా బాగున్నాయండి, స్వీట్ బాగుంది, హాట్ బాగుంది, బిర్యానీ బాగుంది, చెన్నై సాంబారు కూడా బాగుంది, అన్నీ బాగున్నాయి, ఇంత మంచిగా చేసినారే. అయితే బర్త్డే ఆ పుట్టినరోజు జరుపుకునేటువంటి కుమారుడు ఎక్కడున్నాడు అని అడిగారంట. ఆమె ఏం చెప్పాలి? ఏం చెప్పి ఉంటుందండి? ఆ తల్లిగారు అన్నీ చేశారు, పెద్ద ఫంక్షన్ హాల్ చేశారు, దానికి బాగా ఖర్చు పెట్టారు, ఫుడ్ చేయించారు, అన్ని రకాలు దాదాపు 17-18 రకాల ఫుడ్ పెట్టారంట. వచ్చిన వారందరూ చాలా బాగా తిన్నారు, బాగుందన్నారు. అంతా తిన్న తర్వాత అంతా బాగుంది, కానీ ఆ బర్త్డే జరుపుకునే కుమారుడు ఎక్కడున్నాడు అంటే ఆమె చెప్పిన మాట ఏంటంటే, ఆమె నా కుమారుడిని ఇంటిలో పని మనిషి దగ్గర పెట్టొచ్చాను, జాగ్రత్తగా ఆమె దగ్గర ఉన్నాడు, నేనైతే ఈ బర్త్డే సెలబ్రేషన్లో చక్కగా ఆనందిస్తున్నాను అని చెప్పిందంట. బర్త్డే ఎవరిది? ఫంక్షన్లో ఎవరుండాలి? అయితే ఆ బర్త్డే చేసుకోవాల్సిన కుమారుడు ఇంట్లో ఉన్నాడు, ఆనందింపబడవలసిన కుమారుడు ఇంట్లో ఉన్నాడు. ఆనందమైతే ఆమె చాలా మంది సంతోషిస్తున్నారు. మన జీవితంలో క్రిస్మస్ చాలా విధాలుగా చేసుకుంటూ ఉంటాం. కొత్త బట్టలతో, చక్కటి వస్త్రాలతో, చక్కటి ఫుడ్, మంచి భోజనములతో, ఆ బంధుమిత్రులతో చేసుకుంటూ ఉంటాం. కానీ ఆ లోక రక్షకుడైనటువంటి దావీదు కుమారుడు లేనటువంటి క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ కాదు. గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు లోకరక్షకుడైనటువంటి ప్రభువు భూమి మీదికి వచ్చాడు. ఆయనను మహిమపరుస్తూ చేసుకునేదే నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం. అయితే ఆ తల్లిగారు కుమారుణ్ణి పక్కన పెట్టి సెలబ్రేషన్ పండుగ చేసుకున్నారు, కానీ ఆ కుమారుడు లేడు. ఈ దినాన చాలా మంది చాలా విధములుగా క్రిస్మస్ చేసుకుంటున్నారు, కానీ అక్కడ లోక రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు లేని క్రిస్మస్ చేసుకుంటున్నారు. నిజమైన క్రిస్మస్ ఏంటి అంటే లేని వారికి పెట్టుట, అనారోగ్యంలో ఉన్న వారికి సహాయము చేయుట, ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్నారో వారిని లేవనెత్తుట నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఇచ్చుట. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన భూలోకానికి మనకు బహుమానముగా వచ్చారు. మీకు ఎవరికైనా బహుమానం ఇస్తే ఏం చేస్తారు? ఇంటి బయట పెడతారా, ఇంట్లో పెడతారా? అందరు ఉన్నారా? ఇక్కడ ఉన్నవారంతా హల్లెలూయా చెప్దామండి. బహుమానం ఇస్తే ఏం చేస్తారు? దాచిపెడతారు. చక్కగా మ్యారేజ్ జరిగింది, ఇష్టమైనటువంటి బహుమానం ఇచ్చారనుకోండి, ఏం చేస్తారు? బాగా ఇంట్లో పెట్టుకొని
ఇది వాళ్ళు ఇచ్చారు. ఇంకా కొంతమంది తల్లిగారులు అయితే మా పుట్టింటి నుంచి పంపించిన స్పెషల్ గిఫ్ట్ కాబట్టి జాగ్రత్తగా పెట్టుకుంటాం అని ఎత్తిపెట్టుకుంటారు. మంచిదే. ఆ యొక్క ఈ లోకంలో మనకున్న కొద్ది బహుమానంలోనూ మనం ఎత్తిపెట్టుకుంటామే, క్షేమంగా చూసుకుంటామే. అయితే నిజమైన బహుమానం యేసుక్రీస్తు ప్రభువుల వారు భూమిపైకి రావడం కాబట్టి ఆ బహుమానమును పొందుకున్న మనము ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగిన వారున్నారో వారికి క్రీస్తు అనేటువంటి బహుమానమును పంచాలి, ఇవ్వాలి. అదే నిజమైన క్రిస్మస్. చాలా మంది చీకటిలో ఉన్నారు, చాలా మంది దూరముగా ఉన్నారు, దేవునికి పాపములో ఉన్నారు, చీకటి బ్రతుకులతో నివసిస్తున్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువుల వారు వెలుగును నింపాలనుకుంటున్నాడు. ఇక్కడున్న మనందరం కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటాం కదండి. ఎవరు పని చేయకుండా ఉన్నారా? అందరం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. ఆ పని చేసేటువంటి చోట మన దగ్గర చుట్టూ చాలా మంది ఉంటారు. మనం ఒకరిమే చేస్తామా? వారికి మనం ఏం చేయాలంటే క్రీస్తును గురించిన ప్రేమను చెప్పాలి. ఏ విధంగా చెప్పాలి? ఏ విధంగా చెప్తాం మనం? నేను ముందు పాపంలో నివసిస్తూ ఉన్నాను, దేవునికి దూరస్తుడిగా ఉన్నాను. అయితే ప్రభువు కృపను బట్టి నాలో దేవుడు మారు మనసు రక్షణ కలిగించాడు. ముందు నాకు మనశ్శాంతి లేదు. ఇప్పుడైతే యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత నా జీవితం మారింది, నా బ్రతుకు మారింది, నా మాట మారింది, సమస్తము మారింది. కాబట్టి దాన్ని సాక్ష్యముగా ప్రజలకు తెలియజేయాలి. వీరైతే గొర్రెల కాపరులైతే దూత వచ్చి మాట్లాడినప్పుడు ఏం చేశారంటే వెళ్ళి ఆ యొక్క తొట్టిలో పరుండబడి ఉన్నటువంటి ఆ యొక్క మంచి యొక్క వస్త్రములతో చుట్టబడి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు బాలుడైన యేసు తొట్టిలో పండుకొని ఉండట చూచి అక్కడికి వెళ్ళి వీరు నమస్కరించి ఆరాధన చేస్తున్నారు. చదువుదామండి. పరలోక సైన్య సమూహముతో 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములు ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితోనొకడు చెప్పుకొనిరి. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా చాలండి. మనం గమనించినట్లయితే 17వ వచనంలో ప్రచురము చేసిరి. క్రిస్మస్ అంటే వారు వినినటువంటి మాటను నలుగురికి తెలియజేశారు. తెలియజేసి యేసుక్రీస్తు ప్రభుల వారు లోక రక్షకుడు జన్మించాడంట అని అందరికీ తెలియజేశారు. తెలియజేసినప్పుడు తెలియని వారు కూడా ఆ వెలుగై ఉన్న దేవుని తెలుసుకున్నారు. ఒకనొక సమయంలో ఒక వ్యక్తి నీళ్ళలో పడిపోయాడంట. ఎక్కడండి? ఎవరో పాలలో అంటున్నారు. అందరం చెప్దామండి. అందరం ఇక్కడే ఉన్నాం కదా. ఎక్కడ పడ్డారంట? నీళ్ళలో పడ్డారంట. నీళ్ళలో పడి ఆ యొక్క వ్యక్తి నీళ్ళలో పడినప్పుడు గట్టి గట్టిగా అరుస్తున్నాడంట, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అని. రక్షించండి, కాపాడండి అంటే ఒక వ్యక్తి వచ్చాడు. పాపం ప్రేమ కలిగిన వ్యక్తి. ఈత మాస్టర్, ఈత నేర్పిస్తారు కదా, స్విమ్మింగ్ మాస్టర్. అయ్యా నీ చెయ్యి పైకెత్తు, నీ కాళ్ళు కదిలించు, నువ్వు బాగా కదిలించు అన్నప్పుడు, అయ్యా మునిగిపోయే సమయంలో చేతులు కాళ్ళు కదిలించలేను, ముందే నాకు ఈత రాదు, కానీ పర్లేదు నా దగ్గర ఒక పుస్తకం ఉంది, చెయ్యి కదిలించు, కాళ్ళు కదిలించు, తల ఊపన్నాడంట. ఇంకా లోపలికి పోతున్నాడంట. ఇంకా లోపలికి పోతా అంటే ఒక ముసలాం వచ్చింది. అవ్వా నువ్వన్నా నన్ను రక్షించవా? నాయన కనపడడం లేదు నాయన, ఉండు నాయన, నా కర్ర ఇసిరేస్తా అనిందంట. ఆ కర్ర తగిలి ఇంకా లోపలికి పోతున్నాడు. అవ్వా నువ్వు కూడా నన్ను రక్షించలేకపోతున్నావవ్వా అని ఆమె పోయింది. స్విమ్మింగ్ మాస్టర్ ఆయన వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన వచ్చాడు. చూసి అమాంతంగా లోనికి దూకి ఆ నీళ్ళలో పడి ఉన్న వ్యక్తిని భుజముల మీద వేసుకొని ఒడ్డునకు చేర్చాడు. అప్పుడు అన్నాడు, అయ్యా దేవుడు లాగొచ్చావయ్యా అని అన్నాడంట. లోకములో ఆ విధంగా చెయ్యి
ఈ విధంగా చెయ్యి, అక్కడికి వెళ్ళు, అది కట్టుకో, ఇక్కడికి వెళ్ళు అని చాలా చెప్పేవి వారు ఉన్నారు. గాని వచ్చి రక్షించినది మాత్రం లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే లోక రక్షకుడు వాక్యమై మన కొరకు వచ్చిన దేవుడు. కాబట్టి ఒక వ్యక్తి పడి ఉండుట చూచి మౌనంగా ఉండక, ఆ విధంగా చెయ్యి, ఈ విధంగా చెయ్యి అని చెప్పక, తానే అమాంతముగా భూమిపైకి అడుగు పెట్టి ఎవరైతే పాపులుగా ఉన్నారో, సర్వమానవాళి పాపి అని వాక్యం సెలవిస్తున్నట్టుగా, ఆ పాపులకు రక్షించుటకు పరమ వైద్యుడిగా వారి కొరకు గాయములు పొంది సిలువ మానుపై తానే మన కొరకు అనేకమైన పాపములు తన మీద భరించాడు. మన భారమును, మన శాపమును, మన అప్పును, మన దరిద్రతను లోకంలో ఎవ్వరు భరించలేరు. భరించగలరా? నీకున్న అప్పు ఎవరైనా భరిస్తారా అండి? పక్కింటి వారు, ఎదురింటి వారు భరిస్తారా? కానీ మనలో ఏ మంచి లేకున్నా, ఏ నీతి లేకున్నా, ఏ యొక్క నీతి కార్యము లేకున్నా, తాను మనల్ని ప్రేమించి నీతిమంతులుగా ఎంచాడు, పరిశుద్ధులుగా మార్చాడు. అది దేవుని కృప. అందుకొరకే యేసు క్రీస్తు ప్రభువుల వారు భూమిపైకి వచ్చాడు. ఆయన అమాంతముగా వచ్చి పడి ఉన్న వారిని లేవనెత్తాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విని వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారంట. ఈ దినాన ఆశ్చర్యకరమైనటువంటి సువార్తను వింటున్న మనము కూడా విన్న వాటిని విశ్వసించాలి. వినుట వలన ఏం కలుగుతుందండి? విశ్వాసము కలుగుతుంది. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన 7:30కు వస్తుంది టీవీలో. ఆ మాటలు వింటే విశ్వాసం రాదు. 7:30కి ఏమొస్తాయండి? మీరు చెప్తున్నారంటే మీరు చూస్తున్నారండి. 7:30కు లోకపు వార్తల కన్నా, లోకంలో ఉన్న వాటికన్నా క్రీస్తు మాట ఎంతో మిన్న సర్వమానవాళికి. లోక రక్షకుడు మన కొరకు భూమిపైకి వచ్చాడు. ఆయనను మన హృదయంలో స్వీకరించినట్లయితే జీవితం వెలిగింపబడుతుంది. ఈ వాక్యం మన ఆత్మీయ మేలుకై దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పశువుల పాకలు అనే పాట మనము పాడుకుందాం. పశువుల పాకలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్నా. పాపుల కొరకై వచ్చెను ఊరన్నో. పశువుల పాకలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్నా. పాపుల కొరకై వచ్చెను ఊరన్నో యేసన్నా. పశువుల పాకలో మరియమ్మ గర్భాన, పశువుల పాకలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్నా. పాపుల కొరకై వచ్చెను ఊరన్నో యేసన్నా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచెను. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచెను. పాపుల కొరకై వచ్చెను ఊరన్నో యేసన్నా. పాపుల కొరకై వచ్చెను ఊరన్నో యేసన్నా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచెను. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచెను. పాపుల కొరకై వచ్చెను ఊరన్నో యేసన్నా. పాపుల కొరకై వచ్చెను ఊరన్నో యేసన్నా. పశువుల పాకలో మరియమ్మ గర్భాన, పశువుల పాకలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్నా. పాపుల కొరకై వచ్చెను ఊరన్నో యేసన్నా. గుడ్డెలు గుడ్డెలు చెవిటలు ముగలు, గుడ్డెలు గుడ్డెలు చెవిటలు
పొందెను స్వస్థతను పొందెను ఊరల్లో యేసన్న స్వస్థతను పొందెను ఊరల్లో యేసన్న గుడ్డలు గుడ్డలు మూడల్లో చెవిటలు గుడ్డలు గుడ్డలు మూడల్లో చెవిటలు స్వస్థతను పొందెను ఊరల్లో యేసన్న పాపుల కొరకై వచ్చెను ఊరల్లో యేసన్న పాపుల కొరకై వచ్చెను ఊరల్లో యేసన్న పాపుల కొరకై వచ్చెను ఊరల్లో పశువుల పాకాలు మరియమ్మ గర్భాన పశువుల పాకాలు మరియమ్మ గర్భాన ప్రభుయేసు జన్మించే ఊరల్లో యేసన్న పాపుల కొరకై వచ్చెను ఊరల్లో యేసన్న చచ్చినలను లేపినాడు కాలితుపా నపినాడు చచ్చినలను లేపినాడు కాలితుపా నపినాడు నీటి మీద నడిచెను ఊరల్లో యేసన్న పాపుల కొరకై వచ్చెను ఊరల్లో యేసన్న చచ్చినలను లేపినాడు కాలితుపా నపినాడు చచ్చినలను లేపినాడు కాలితుపా నపినాడు నీటి మీద నడిచెను ఊరల్లో యేసన్న పాపుల కొరకై వచ్చెను ఊరల్లో యేసన్న పాపుల కొరకై వచ్చెను ఊరల్లో యేసన్న పాపుల కొరకై వచ్చెను ఊరల్లో యేసన్న పశువుల పాకాలు మరియమ్మ గర్భాన పశువుల పాకాలు మరియమ్మ గర్భాన ప్రభుయేసు జన్మించే ఊరల్లో యేసన్న పాపుల కొరకై వచ్చెను ఊరల్లో యేసన్న పశువుల పాకాలు మరియమ్మ గర్భాన పశువుల పాకాలు మరియమ్మ గర్భాన ప్రభుయేసు జన్మించే ఊరల్లో యేసన్న పాపుల కొరకై వచ్చెను 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 ఊరల్లో యేసన్న హల్లెలూయా ఆమేన్. ప్రభైన యేసుక్రీస్తు వారి దివ్య నామమునకు స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. మరి యేసు క్రీస్తు వారు ఈ భూలోకానికి రావటానికి ముఖ్య కారణం నశించిన దానిని వెదికి రక్షించుటకు. దేనికొచ్చాడు ఆయన? నశించిన దానిని వెదికి రక్షించుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. మరి ఒక్కొక్క ఆదివారమైన ఈ ఇయర్లో ఈ 3వ ఆదివారం మనము క్రిస్మస్ సంబరాలు కండక్ట్ చేస్తున్నాం. లాస్ట్ వీక్ చంద్రమౌళి నగర్లో, దానికన్నా ముందు ఎన్టీఆర్ నగర్లో, ఇప్పుడు ఇందిరానగర్లో ఒక్కొక్క క్రిస్మస్ సెలబ్రేషన్లో ఒక్కొక్క రీతిగా యేసుక్రీస్తు వారి లోకానికి రావటం వెనుక ఉద్దేశాన్ని మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. గడిచినటువంటి వారములో పరలోక రాజ్యానికి మనలను తీసుకు వెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడన్న మాటను మనం విన్నాం. పరలోకం ఒక వ్యక్తి కడప నుండి బెంగళూరు వెళ్ళాలి అంటే కొంత డబ్బు ఉంటే, కొంత తెలివి ఉంటే బెంగళూరు వెళ్తాడు. బెంగళూరు కాకుండా ఇంకా కాశ్మీర్ వెళ్ళాలనుకో, ఇంకా కొంచెం డబ్బు ఉండాలి, ఇంకా కొంచెము జ్ఞానం ఉండాలి. అలా కాకుండా దుబాయ్ వెళ్ళాలనుకో, ఇంకా బెంగళూరు కన్నా కాశ్మీర్ కన్నా దుబాయ్ వెళ్ళడానికి ఇంకా కొంచెం డబ్బు ఎక్కువ ఉండాలి, జ్ఞానం ఉండాలి. అమెరికా వెళ్ళాలి అంటే బెంగళూరుకు వెళ్ళడానికి ఉన్నంత డబ్బు సరిపోతుందా? కాశ్మీర్కి వెళ్ళడానికి ఉన్నంత డబ్బు సరిపోతుందా? ఇంకా ఎక్కువ ధనం అవసరము, ఇంకా ఎక్కువ జ్ఞానం అవసరం. అయితే పరలోకం వెళ్ళాలి అంటే ఎంత ధనము కావాలి, ఎంత జ్ఞానము కావాలి? ఎంత డబ్బు పెడితే పరలోకము వెళ్ళగలరు? ఎంత జ్ఞానము నేర్చుకొని, ఎంత జ్ఞానము సంపాదించుకుంటే
పరలోకానికి వెళ్ళగలము. ఏ మనుష్యుడైనా ప్రపంచంలో మరి ఎక్కడికైనా జ్ఞానము వలన ధనము వలన వెళ్ళవచ్చేమో, కానీ పరలోకానికి వెళ్ళాలి అంటే దైవ మార్గము, యేసు క్రీస్తు మార్గములో, మార్గము సత్యము జీవం అన్న మార్గములో నడవగలిగినప్పుడు మాత్రమే పరలోకం వెళ్ళగలం. ఆ పరలోకానికి మనము ఎలా వెళ్ళాలా అని దారి చూపడానికి, ఒక దారి వేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు అన్నది గడచిన చంద్రమౌళి నగర్ లో జరిగిన క్రిస్మస్ సెలబ్రేషన్ లో తెలుసుకున్నాం. మరి ఈ యొక్క ఇందిరానగర్ లో జరిగే ఈ క్రిస్మస్ సంబరంలో మరొక మాటను మనము తెలుసుకుందాం. యేసుక్రీస్తు వారు చీకటిలో మరణఛాయలో కూర్చున్న మనలను వెలుగులోనికి నడిపించుటకు అరుణోదయ నక్షత్రం లాగా ఈ లోకానికి ఏతించారు ఆయన. అయితే ఈ యేసుక్రీస్తు వారిని ఎవరైతే వారి హృదయంలో చేర్చుకుంటారో, గృహములో చేర్చుకుంటారో, ఆ కుటుంబానికి, ఆ జీవితానికి వెలుగు. వారిలో యేసుక్రీస్తు వారు ఉంటారు. యేసుక్రీస్తు నా జీవితంలో ఉండాలి అన్న ఆశ అందరికీ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ఉండడానికి అనువుగా నీ హృదయము, నీ కుటుంబము ఉండగలగాలి. అలా ఉండగలిగినప్పుడు యేసుక్రీస్తు వారు పరలోక రాజ్య వైభవాన్నదిలే ఈ లోకానికి వచ్చినప్పుడు నీ హృదయములో, నీ ఇంటిలో ఉండటానికి ఆయన ఇష్టమే. మనలో ఆయన ఇష్టపడ్డాడు. మనము నమ్మదగిన వారము కాకపోయినా మనల్ని నమ్మి మన కొరకు తన ప్రాణమునే పెట్టిన ఆ పరిశుద్ధుడైన దేవుని ప్రేమ, అందరినీ ప్రేమించే దేవుడు, అందరి కొరకు ఈ లోకానికి ఏతించిన దేవుడు, పాడైన పతనమైన వారి జీవితాలను ఫలభరితాలుగా, ప్రబలితమైన జీవితాలుగా మార్చడానికి ఆ మహోన్నతుడైన దేవాది దేవుడు ఈ లోకానికి ఏతించాడు. ఇది మన మరొక చిన్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. నశించిన దానిని వెదికి, మొదటి మాటగా పరలోకానికి వెళ్ళడానికి మార్గం వేయడానికి లోకానికి వచ్చాడు ఆయన. ఆ మార్గములో నడవాలి అంటే నశించిపోయిన వారిని వెదికి రక్షించి, నశించిపోయిన వారిని, పాడైపోయిన జీవితాలను, బంధకాలలో ఉన్న వారి యొక్క బంధకాలను తెంచి బలవంతుడైన దేవుడు నేనే మార్గము సత్యము జీవమన్న ఆ మార్గములో నడిపించడానికే యేసుక్రీస్తు యొక్క ఈ యొక్క దేవుని యొక్క జనన మరణ పునరుత్థానము సువార్తను ప్రకటించుటకు మరి ఎంతో మంది సేవకులు, ఎంతో మంది భక్తులు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. సువార్త ప్రకటించబడుతుంది, కానీ ప్రకటించబడిన సువార్తను, మంచి వార్తను నువ్వు విని ఆ మాటలను నీ హృదయంలో చేర్చుకోగలగాలి. నశించిపోయారు ఎంతో మంది, ఎన్నో కుటుంబాలలో నశించిపోయినటువంటి పరిస్థితి. ఒక చిన్న ఎగ్జాంపుల్ని చెప్పి నేను ముందుకు సాగాలని ఆశపడుతున్నా. ఒకానొక ప్రాంతంలో ఒక సంత జరుగుతూ ఉంది. మనకు కానీ కడపలో కానీ కొన్ని తిరునాళాలు కొన్ని ఫేమస్ అయినటువంటి జరుగుతూ ఉంటాయి. అట్లనే ఒకానొక ప్రాంతంలో ఒక సంత జరుగుతూ ఉంది. సంత అంటే ఎలా ఉంటుంది? హడావుడిగా ఉంటుంది, జనాలంతా వచ్చి వెళ్తూ ఉంటారు. మరి ఆ ఊరంతటికి అది చాలా ఫేమస్ అయినటువంటి సంత. మేము కానీ ఒక 5 years ముందు, లాక్డౌన్ ముందు మన చర్చి మెంబర్స్ వాళ్ళ ఇల్లు హౌస్ ఓపెనింగ్కి వెళ్ళామండి. నేను ఎప్పుడూ చూడనటువంటి వింత అక్కడ చూడడం జరిగింది. మరి గుత్తికి దగ్గర మరి పెండేకల్లు అనే ప్రాంతం, పెండేకల్లులో హౌస్ ఓపెనింగ్కి వెళ్ళడం జరిగింది. 2 years 2 సంవత్సరాలకు ఒకసారి అక్కడ ఉరుసేదో జరుగుతుందట. అది ఎందుకు మనకు అనవసరము, కానీ చాలా చిన్న ఊరే. ప్రతి ఇంటిలో గుంపులు బంధువులు, దాదాపు ఏ ఇంటిలో 20-30 మందికి తక్కువ ఏ ఇంటిలో లేరు. ఎక్కడెక్కడ నుండి వాళ్ళంతా మన సైడ్ కానీ చాలా మంది గుత్తి నుండి వచ్చి పనులు చేసుకుంటుంటారు. 2 సంవత్సరాలకు ఒక్కసారి ఆ యొక్క ఫంక్షన్ జరుపుకొని అందరూ కలుసుకుంటారంట. రాత్రంతా వాళ్ళు వంటలు చేసుకుంటున్నారు, రాత్రంతా మేల్కొని ఉన్నారు. అక్కడ మన చర్చ్ మెంబర్ ఇసాక్ వాళ్ళ హౌస్ ఓపెనింగ్ చేసి మరి మనోహర్ పద్మ వాళ్ళు కానీ అక్కడికి రావడం జరిగింది. మేము కలిసి వెళ్ళాము.
రాత్రి అక్కడ హౌస్ ఓపెనింగ్ చేసి మేము మార్నింగ్ ట్రైన్కి వచ్చేసాము. మరి అలాగే ఒకానొక ఊరిలో ఒక అద్భుతమైనటువంటి సంత జరుగుతూ ఉంటే ఒక కుటుంబము ఆ సంతకు వెళ్ళింది. అందరు వెళ్ళారు, కానీ ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒకే ఒక బిడ్డ అంట, ఒకే ఒక కుమారుడు. ఆ హడావుడిలో ఆ అబ్బాయి మిస్ అయిపోయాడు. అబ్బాయి ఏమయ్యాడు? మిస్ అయిపోయాడు. అలా మిస్ అయ్యాడు. ఎక్కడెక్కడో తల్లిదండ్రులు వెతికారు. ఆ అబ్బాయి అడ్రస్ చెప్పడానికి వాడికి భాష రాదు, వాడికి అంత నాలెడ్జ్ లేదు. తల్లిదండ్రుల పేరు పలకడము కానీ సరిగా రాదు. ఒకవేళ పేరు చెప్తాడు కానీ అతి కష్టం మీద తన ఊరేంటి, తన వీధేంటి, అడ్రస్ చెప్పడానికి వాడికి రాదు. మరి తల్లిదండ్రులు ఏడ్చుకుంటూ ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. ఆ బిడ్డ, తప్పిపోయిన బిడ్డ ఒక వ్యక్తికి దొరికాడట. మరి రాత్రి అయిపోయింది, చీకటి అయిపోయింది, ఎవరు లేరు, ఈ బిడ్డ ఏడుస్తున్నాడని ఇంటికి తీసుకెళ్ళాడట. ఇంటికి తీసుకెళ్తే వాడు ఏడ్చి ఏడ్చి ఆ రాత్రి పడుకున్నాడు. ఉదయం అవ్వగానే ఏడవడం స్టార్ట్ చేశాడు. నాకు మా అమ్మ నాన్న కావాలి, ఏడుస్తున్నాడు. చిన్నపిల్లలు ఏడిస్తే మనం ఏం చేస్తాం? వారికి ఇష్టమైనవి ఏవైనా తిండి లేదా ఆడుకునే బొమ్మలు అలావి తెచ్చి పెడతాం. ఆ వ్యక్తి, మరి ప్రేమ కలిగిన వ్యక్తి, తల్లిదండ్రుల కోసం ఏడుస్తున్నాడని ఆ బిడ్డకి ఇష్టమైన చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ తెచ్చిచ్చాడట. వాడు ఒక 10 నిమిషాలు 15 నిమిషాల్లో తినేశాడు. ఇంకొక 15 నిమిషాలు గమ్మగుండి ఒక హాఫ్ అన్ అవర్ అవగానే ఏడవడం స్టార్ట్ చేశాడు. తర్వాత కొన్ని బొమ్మలు తీసుకొచ్చి ఇచ్చాడట. ఆ బొమ్మలతో 10-15 నిమిషాలు ఆడుకున్నాడు. మళ్ళీ హాఫ్ అన్ అవర్ అయింది, మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేశాడు. మళ్ళీ మంచి వాడికి ఇష్టమైన డ్రెస్ షాపింగ్ చేయించి తెచ్చి వేశాడు. మళ్ళీ వాడు కాసేపు ఉండి ఏడవడం స్టార్ట్ చేశాడు. వాడి యొక్క వేదన, వాడి బాధ, ఆ కాసేపు తాత్కాలికంగా ఐస్ క్రీమ్ తింటూ సంతోషిస్తున్నాడు. అది అయిపోగానే తిరిగి తల్లిదండ్రులు గుర్తురాగానే ఏడుస్తున్నాడు. అయితే ఆ వ్యక్తికి అర్థమైంది, నేను ఎన్ని ఇచ్చినా ఏమి చేసినా వీడిని ఏడవకుండా ఆపడము నా వల్ల కాదు, మరి ఎలా చేయాలి అని ఆ వ్యక్తి ఆలోచిస్తున్నాడు. మరి కుమారుణ్ణి మిస్ చేసుకున్న ఆ తల్లిదండ్రులు ఎక్కడున్నాడు నా కుమారుడని వెతుకుతూనే ఉన్నారు. వెతికి 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 ఒక 3 days తర్వాత అన్ని ప్రాంతాలు వెతికి మరి ఈ అబ్బాయి నాకు ఒక అబ్బాయి దొరికాడని చాలా చోట్ల చెప్పినప్పుడు అడ్రస్ కనుక్కొని ఆ తల్లిదండ్రులు ఆ గుమ్మము దగ్గరికి రాగానే కుమారుడు వెళ్ళి తన తల్లిదండ్రులను హత్తుకొని సంతోషిస్తే ఆ 3 రోజులు ఆ బిడ్డ ఎన్ని రకాలైన స్వీట్స్ ఇచ్చినా, ఐస్ క్రీమ్స్ ఇచ్చినా, బొమ్మలు ఇచ్చినా, ఎంత కావలసినవి ఇచ్చినా తాత్కాలికమైన ఆనందమే పొందాడు. కానీ సొంత తల్లిదండ్రులను కలుసుకోగానే వాడు ఎంతో సంతోషించాడట. యేసుక్రీస్తు కానీ నశించిన వారిని వెదికి రక్షించుటకు ఈ లోకానికి తెంచాడు. ఈ యేసుక్రీస్తు వారిని నీవు చేర్చుకోగలిగినట్లయితే ఆ చిన్న బిడ్డకు ఆ వ్యక్తి ఇచ్చిన ఆ ఐస్ క్రీమ్స్ ఈ లోకములో నీవు సంపాదించే ధనాన్ని బట్టి కాసేపు తృప్తి పొందుతావేమో. రెండవదిగా ఆ బొమ్మలు ఈ లోకములో నీవు కొన్నటువంటి ఆ ఆస్తిని బట్టి, నీకొచ్చినటువంటి ఆ యొక్క పేరును బట్టి తాత్కాలికంగా కాసేపు సంతోషిస్తావేమో. ఇక మూడవదిగా కొన్నటువంటి ఆ బట్టలకు సాదృశ్యముగా నీకున్న పదవో, నీకున్న ఉద్యోగమో, వాటిని బట్టి తాత్కాలికమైనటువంటిదే అది. ఒకవేళ ఈ లోకములో ఉన్నప్పుడు నువ్వు సంతోషించిన ఈ లోకము వదిలిన తర్వాత నీవు ఎక్కడికి వెళుతావు? వీటిని పట్టుకొని వెళ్ళగలుగుతావా? ఇవేవైనా నిన్ను పరలోక రాజ్యము చేర్చడానికి ఉపయోగపడతాయా? ఈ తప్పిపోయిన కుమారుడు సొంత తల్లిదండ్రులను కలుసుకున్నప్పుడు సంతోషము ఎలా పొందుకున్నాడో, ఈ లోకములో నశించిన దానిని వెతికి రక్షించుటకు లోకరక్షకుడైన దేవుడు ఈ లోకానికి తెంచిన యేసుక్రీస్తు వారిని నీవు కలుసుకొని ఆయనను హత్తుకొని నీ హృదయములో, నీ గృహములో ఈ రాత్రి చోటిచ్చి చేర్చుకోగలిగినట్లయితే
మార్గము సత్యము జీవము నేనే అన్న ఆ మోక్ష ప్రాప్తిని నీకు కలిగించుటకు, ఆ దైవ మార్గములో నిన్ను నడిపించుటకు దేవుడు సిద్ధ మనస్కుడై ఉన్నాడు. నీకున్న వాటిని బట్టి నాకున్న ఈ ఆస్తి చాలు, నాకున్న ఈ బలము, ఈ ధనము, ఇది చాలనుకుంటున్నావేమో. అవన్నీ తాత్కాలికమైనవే, అంతలో కనపడి అంతలో మాయమయ్యే అవిటువంటి జీవితాలలో మన అడుగులు తడబడిన, అలసట పైబడిన, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పే నడిపించే ఆశ్చర్యకరుడైన దేవుని కన్నా ఏది నీ జీవితంలో ఎక్కువ చేసుకోకు, దేనిని ముఖ్యమనుకోకు. సూర్యుని కింద సమస్తము వ్యర్థమే. ఏది స్థిరమైనది అంటే మూర్ఖులకు ఈ తరము నుండి మనల్ని వేరుపరచి పరలోక పౌరత్వము మనకిచ్చిన పరిశుద్ధుడైన దేవుడు, పరలోక పౌరత్వము మనము పొందుకున్న మనము ఆ పరిశుద్ధుడైన దేవునికి ఇష్టమైన మార్గములో నడవగలగాలి అంటే యేసుక్రీస్తును కలిగి ఉండాలి. యేసుక్రీస్తును నీవు కలిగి ఉన్నట్లయితే దేవాది దేవుడు రాజమార్గములో నేను నడిపిస్తాడు. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో నీకు తెలియచేయబడుతుంది. మన దేవుడికి ఉన్న పేరులో ఆలోచనకర్త ఆయన ఎవరు? ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఈ గొప్ప దేవుణ్ణి ఈ రాత్రి నీవు చేర్చుకోగలవా? అమ్మ, కొంతమంది దేవుణ్ణి ఎరగని వారు ఈ దినమున విని యేసుక్రీస్తుని ఎరిగి నీ హృదయంలో చేర్చుకో. ఆల్రెడీ రక్షణ పొంది దేవుని నమ్మి మందిరానికి వెళుతూ సంవత్సరాలు తరబడి దేవుని యొక్క సన్నిధానానికి వెళ్తూ చక్కటి విశ్వాసిగా జీవిస్తున్నప్పటికీ నీ జీవితంలో ఇంకా ఏదైనా దుఃఖముతో ఈ రాత్రి నీవు బాధపడుతూ ఉంటే, ఎన్ని సంవత్సరములు కష్టపడినా నీ స్థితి మారక ఒక దీన స్థితిలో నీవు ఉన్నట్లయితే ఈ దినమున దుఃఖపడుతున్న నిన్ను క్షేమానికి లేవనెత్తుటకు, దీనస్థితిలో ఉన్న నిన్ను ఉన్నత స్థలములో నిలువబెట్టాలని నిజ దేవుడు, జ్యోతిర్మయుడు, లోకరక్షకుడైన దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. చూద్దాం. యేసుక్రీస్తు వారిని తెలియని వారు మీ హృదయంలో చేర్చుకోండి. తెలిసి ఆయనను నమ్మిన వారు కానీ ఇంకా ఏ విషయాన్ని బట్టి దుఃఖపడుతున్నా, ఇంకా ఏ విషయాన్ని బట్టి నలిగిపోతున్నా, ఎంత కష్టపడుతున్నప్పటికీ ప్రయోజనము లేకుండా నీకున్నటువంటి సమస్యలకు, నీకున్నటువంటి కష్టానికి ఎంత ప్రయాసపడుతున్న స్థితి మారకపోవడానికి కారణము ఏంటి అంటే, నమ్మిందేమో జీవము కలిగిన దేవుణ్ణి, ఆరాధించదేమో సర్వలోకనాథుణ్ణి, కానీ నీ సమస్యలను ఆయనకు అప్పజెప్పుతున్నావా? నీకున్నటువంటి కష్టాన్ని ఆయనకు చెప్తున్నావా? నీవే సెటిల్ చేసుకోగలుగుతున్నావా? నీవే సెటిల్ చేసుకున్నన్ని రోజులు, నీ బలం మీద, నీ ఆలోచన మీద నీవు ఆధారపడినన్ని రోజులు నీ విషయంలో దేవుడు కల్పించుకోడు. దేవుని నమ్మిన మనము, దేవుని మీద ఆధారపడిన మనము, దేవా నా జీవితము నీకు అంకితమయ్యా, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధింప చెయ్యుమయ్యా అని దేవుని చిత్తానికి మనము లోబడే అనుభవములో ఉండాలి. మన తలంపులన్నీ తలవంపులే. దేవుని తలంపులతో నీవు నింపబడినట్లయితే నీ జీవితము కమ్మని తీయని అనుభవాలుగా మారిపోతుంది. ఒక చిన్న మాట బైబిల్ గ్రంథములో ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. నీ జీవితంలో నిన్ను క్షేమానికి లేవనెత్తాలని క్రిస్మస్ సంబరంలో పాల్గొన్న నీవు, యేసుక్రీస్తు వారి గురించి విన్న నీవు, నీ యొక్క హృదయ ఉల్లాసముతో నీవు ముందుకు సాగాలని, నీ వెంట కృపాక్షేమాలను పంపించాలని, నీ నోటి నిండా నవ్వునివ్వాలని, నీ హృదయం నిండా ఉన్న హృదయ వేదనను దీవెనగా మార్చాలని ఆ పరిశుద్ధుడైన దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. చూద్దాం, మనం ఆ యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము అయితే 8వ వచనము నుండి. అయితే నేను నా దేవుని ఆశ్రయించుదును, దేవునికి నా వాజ్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింప చేయువాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఆమేన్. యేసుక్రీస్తును నమ్మిన నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? దేన్ని ఆశ్రయిస్తున్నావు? నీకున్న అవసరత, కర, ఆపద
ఇబ్బందిని బట్టి ఇన్ని దినములు మనుషులను ఆశ్రయించావేమో, నీ తెలివిని ఉపయోగించి నువ్వు ముందుకెళ్ళావేమో, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు చాలా మంది జనమున్నారనుకుంటున్నావేమో. వాటి వలన ప్రయోజనము లేదు. నీ జీవితంలో ఈ రాత్రి ఇందిరానగర్లో జరిగేటటువంటి క్రిస్మస్ సంబరంలో పాల్గొన్న నీవు యోబు వలె అయితే, అంటే ఎన్ని కష్టాలున్నా, ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంత శోధనైనా, ఎంత అవమానమైనా, ఎంత నిందైనా అయితే నేను నా దేవునినే ఆశ్రయించదును, నా దేవునికే నా వాద్యమును అప్పజెప్పెదను. నీ వాద్యము, నీ గొడవ, నీ పరిస్థితి, నీ కష్టం దేవుణ్ణి ఆశ్రయించి దేవునికి అప్పజెప్పి నీవు నమ్మగలిగినట్లయితే, నమ్ముట నీ వలన అవుతే నమ్మువానికి సమస్తమును సాధ్యము. భూమి మీద ఆయన వర్షము కురిపించటలేదా? ఏ మనిషి వర్షాన్ని భూమి మీదకి కురిపిస్తున్నాడు? మహోన్నతుడైన దేవుడు భూమి మీద వర్షాన్ని ఎలా కురిపిస్తున్నాడో అలాగే నీకున్నటువంటి కష్ట స్థితిని మార్చి, దుఃఖములో ఉన్న నీ స్థితిని మార్చి దుఃఖపడు వారిని క్షేమానికి లేవనెత్తుతాడు. దీన స్థితిలో నీ ఉంటే ఉన్నత స్థానములో నిలవబెడతాడు. పరలోక రాజ్యానికి వారసులే చేసే దేవుడు ఈ లోకములో కానీ నిన్నెలా దీన స్థితిలో ఉంచుతాడు, నిన్నెలా దుఃఖములో వదిలేస్తాడు, అది గమనించాలి. చాలా మంది కుటుంబాలలో పాడు, నాశనము, బలత్కారమైన మాటలు ఉండిపోతాయి. కారణము ఏంటి అంటే ఆ ఇంటికి, ఆ గృహానికి యేసుక్రీస్తు వారిని యజమానుడిగా చేసుకోకపోవడాన్ని బట్టే. యెషయా గ్రంథంలో ఉంటుంది, తర్వాత చదవండి 60వ అధ్యాయములో. పాడు, నాశనము, బలత్కారమైన మాటలను కొట్టివేసి సమాధానాన్ని అధికారిగా, నీతిని విచారణకర్తగా నీ కుటుంబంలో నీవు చేసుకోగలిగినట్లయితే ఈ రాత్రి నీ యొక్క కుటుంబము, నీ జీవితము క్షేమం అనుభవిస్తుంది. ఒక ఉన్నతమైన స్థితిలో, చక్కటి ఆశీర్వాదమైన స్థితిలో. ఆశీర్వాదం అనగానే డబ్బు, ఇల్లు, బంగ్లా ఇవే కాదండి. మొదటగా ఆత్మీయ ఐశ్వర్యం. ఆత్మీయ ఐశ్వర్యం అంటే పాటలు పాడడం, ప్రార్థన చేయడం, వాక్యము చదవడం, వాక్యం వినడం, దేవుని వాక్యాన్ని ఇతరులకు అందించడం, ఇతరులు చెబుతూ ఉంటే దానిని వినడం, ఇది ఆత్మీయ ఐశ్వర్యం. ఆత్మీయ ఐశ్వర్యము ఉన్నప్పుడు ఆర్థిక ఐశ్వర్యము కానీ పొందుకోగలుగుతావు, ఆరోగ్యము కానీ పొందుకోగలుగుతావు. కారణం బైబిల్లోని ఒక మాట, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో ఆత్మ వర్ధిల్లాలి అంటే ఆత్మకు ఆహారము వాక్యమే. ఆత్మకు ఆహారము వాక్యమే. దయతో ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నీకున్న సమస్యను, నీకున్న కష్టాన్ని, నీకున్న వాద్యాన్ని, నీకున్న బాధను దేవునికి అప్పచెప్పు. దేవునికి అప్పచెప్పి నీవు కల్పించుకోకు. దేవునికి అప్పచెప్పాక నీవు కల్పించుకుంటే 2 ప్రయత్నాలు ఎప్పుడు ఫలించవు. ఒకే ఒకటి, యేసు క్రీస్తు వారికి అప్పచెప్పిన తర్వాత ఆయన పరిశోధింపచాలని మనము గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు మన కోసము పరలోక రాజ్య వైభవాన్నదుని ఈ లోకానికి తెంచిన దేవుడు నీకున్న సమస్యను, నీకున్న కష్టాన్ని తీర్చడానికి ఆయన సిద్ధ మనస్కుడై ఉన్నాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకే ఆయన వస్తే ఇంకా నీవు నశించి, ఇంకా నీవు నరకానికి దగ్గరగా, ఇంకా నీ కుటుంబంలో గందరగోళము, ఇవన్నీ నీవు అనుభవించవలసిన అవసరమే లేదు. ఈ రాత్రి నీ వాద్యాన్ని దేవునికి అప్పచెప్తా అన్నవారు లేచి నిలబడి ఒక చక్కటి తీర్మానం చేసుకోగలిగినట్లయితే, ఏ దుఃఖముతో నీవు క్షేమానికి లేవనెత్తుతాడు దేవుడు. తీర్మానం చేసుకుంటుండగా ప్రతి ఒక్కరం లేచి నిలబడి సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి అయ్యా. ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ వేదనలో ఉన్నారో నాకు తెలియదు, కానీ హృదయాంతరంగం ఎరిగిన దేవుడవయ్యా.
రహస్యములు ఎరిగిన దేవుడవయ్యా, మా వాద్యాన్ని మీకు అప్పజెపుతాము, మేము మిమ్మల్ని ఆశ్రయిస్తామని తీర్మానము చేసుకున్న వారిని, దుఃఖపడే వారిని క్షేమముకు లేవనెత్తుతానన్నావయ్యా. దీనులను ఉన్నత స్థలములో ఉంచుతానన్న వాగ్దానాన్ని తండ్రి తీర్మానము చేసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేర్చండి అయ్యా. నశించిన దానిని వెతికి రక్షించుటకు ఈ లోకానికి తెంచిన యేసుక్రీస్తు ప్రభా మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రాత్రి పరలోకము నుంచి మీ దక్షిణ హస్తాన్ని చాపి ఈ యొక్క క్రిస్మస్ సంబరాలలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని అశైశ్వర్యాలతోనూ ఆయురారోగ్యాలతోనూ నెమ్మది శాంతి సమాధానాలతోనూ మహదైశ్వర్యముతో ఆశీర్వదించి దీవించమని, ఈ దినపు శుభములు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాసము సమాధానం చేరి వచ్చిన మనందరికీ దేవుని కృప నిత్యము తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసయ్య నామమునకి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, రానున్న రక్షకునికి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హల్లెలూయా.